పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సర్వే వివరాలు వెల్లడించింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా అత్యంత పారదర్శకమైన పద్ధతుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సామాజిక న్యాయం, సమానత్వం సాధించడంలో ఈ నివేదిక ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,12,36,849 కుటుంబాలను సందర్శించి అంటే దాదాపు 97.10% సర్వేను పూర్తి చేయడం గమనార్హం. సుమారు 1,03,000 మంది ప్రభుత్వ సిబ్బందిని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిలో సమాచారాన్ని సేకరించారు. మొత్తం 3,55,50,759 మంది జనాభా వివరాలను పకడ్బందీగా క్రోడీకరించారు. తాము సేకరించిన ఈ ప్రామాణికమైన డేటాను కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలని, మందబలంతో కాకుండా శాస్త్రీయంగా జనగణన చేపట్టాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. ఈ సర్వే ద్వారా వెల్లడైన సామాజిక వర్గాల బలాబలాలను పరిశీలిస్తే రాష్ట్రంలో బీసీల జనాభా అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం జనాభాలో బీసీలు 56.36% ఉండగా ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43% మరియు ఓసీ వర్గాలు 15.79%గా నమోదయ్యాయి. ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సుమారు 4% మంది ప్రజలు తమకు ఎలాంటి కులం లేదని పేర్కొన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్తులో రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారుకు మరియు సంక్షేమ పథకాల రూపకల్పనకు దిక్సూచిగా మారనున్నాయి. కులాల వారీగా వివరాలను చూస్తే మాదిక సామాజిక వర్గం 36.58 లక్షల జనాభాతో 10.3% అంటే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత షేక్ ముస్లింలు 27.96 లక్షలతో, ముదిరాజ్ వర్గం 26.39 లక్షలతో 2-3 స్థానాల్లో ఉన్నాయి. అలాగే లంబాడ, బంజారా 6.8%, యాదవ సామాజిక వర్గం 5.7%, రెడ్డి సామాజిక వర్గం 4.8%, గౌడ 4.6%, మాల 4.1% మరియు మున్నూరు కాపు 3.9% సామాజిక వర్గాలు టాప్ 10 జాబితాలో ఉన్నాయి. ఈ సమగ్ర సర్వే వివరాలన్నింటినీ సామాన్య ప్రజల అందుబాటు కోసం des.telangana.gov.in వెబ్సైట్లో ఉంచారు. రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లో కేవలం 10 కులాలు మాత్రమే 60% జనాభాను కలిగి ఉండటం సామాజిక కేంద్రీకరణను సూచిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అనే పాత నినాదం నుంచి వెనుకబాటుతనం నిష్పత్తి ప్రకారం వాటా అనే కొత్త నినాదం సరైనదేనని నివేదిక పేర్కొంది. కేవలం సంఖ్యను బట్టి కాకుండా సిబిఐ స్కోరు ఆధారంగా ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో వారికే సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందేలా చూడటమే అసలైన సామాజిక న్యాయమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. దీన్నే సోషల్ జస్టిస్ 2.0గా అభివర్ణించింది. సంక్షేమ పథకాలను ఒక సాధారణ బావిలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్లే సామాజిక న్యాయం ట్యాప్లా మార్చాలని బృందం సూచించింది. రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లో కేవలం 10 కులాలు మాత్రమే 60% జనాభాను కలిగి ఉండటం సామాజిక కేంద్రీకరణను సూచిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అనే పాత నినాదం నుంచి వెనుకబాటుతనం నిష్పత్తి ప్రకారం వాటా అనే కొత్త నినాదం సరైనదేనని నివేదిక పేర్కొంది. కేవలం సంఖ్యను బట్టి కాకుండా కాంపోసైట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ స్కోరు ఆధారంగా ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో వారికే సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందేలా చూడటమే అసలైన సామాజిక న్యాయమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. దీన్నే సోషల్ జస్టిస్ 2.0గా అభివర్ణించింది. సంక్షేమ పథకాలను ఒక సాధారణ బావిలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్లే సామాజిక న్యాయం ట్యాప్లా మార్చాలని బృందం సూచించింది. వెనుకబడిన తరగతుల్లో బీసీ-డి కేటగిరీ జనాభా పరంగా అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇందులో ముదిరాజు సామాజిక వర్గం 26,39,027 అంటే 7.4% జనాభాతో బీసీల్లోని అగ్రస్థానంలో నిలవగా వారి రాజకీయ, ఆర్థిక బలం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది. వీరి తర్వాత యాదవ అంటే గొల్ల కులం 20,18,725 5.7% సంఖ్యతో పశుపోషణ, వ్యవసాయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా మున్నూరు కాపు కులం
13,75,018 అంటే 3.9% జనాభాతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బలమైన సామాజిక శక్తిగా కొనసాగుతోంది. ఈ 3 కులాలు కలిసి బీసీ-డి విభాగంలో సింహభాగాన్ని ఆక్రమించాయి. అయినప్పటికీ వీరి సిబిఐ స్కోర్లు 66 నుంచి 94 మధ్యలో ఉండడం గమనార్హం. అంటే సంఖ్యాబలం ఉన్నప్పటికీ వీరు ఆశించిన స్థాయిలో విద్యా ఉపాధి రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని ఈ సామాజిక ఎక్స్రే విశ్లేషిస్తోంది. బీసీ-బి విభాగంలో వృత్తి కులాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం 16,30,187 మంది అంటే 4.6% జనాభాతో ఈ కేటగిరీలో పెద్ద కులంగా నిలిచింది. కల్లుగీత వృత్తిపై ఆధారపడిన ఈ వర్గం సామాజికంగా 77 కాంపోసైట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ స్కోర్ను కలిగి ఉంది. చేనేత రంగంపై ఆధారపడిన పద్మశాలి కులం 11,82,252 మంది అంటే 3.3% జనాభాతో రెండో స్థానంలో ఉంది. ఈ వర్గం సిబిఐ స్కోర్ 67గా ఉంది. ఇది కొంత మెరుగైన స్థితిని సూచిస్తున్నప్పటికీ వృత్తిపరమైన సంక్షోభాల వల్ల వీరు ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇదే విభాగంలోని కురుబ కులం 7,95,822 మంది అంటే 2.2% సంఖ్యతో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. బీసీ-బిలో ఉన్న ఈ ప్రధాన వృత్తి కులాల జనాభా కలిపితే దాదాపు 10% చేరువలో ఉంది. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా నిధుల మళ్లింపు అత్యవసరమని సర్వే నివేదిక సూచించింది. ఈ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన అంశం నో కాస్ట్గా దాదాపుగా 12 లక్షల మంది ప్రజలు తమను తాము నమోదు చేసుకున్నారు. వీరు రాష్ట్ర జనాభాలో 3.4%గా ఉండి జనాభా పరంగా 10వ పెద్ద వర్గంగా అవతరించారు. వీరి ప్రొఫైల్ పరిశీలిస్తే వీరంతా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నివసించే విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులని తేలింది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాల్లో వీరి ప్రాతినిధ్యం ఏకంగా 22.9%గా ఉంది. సామాజికంగా వీరు వెనుకబడి లేకపోయినా కుల గుర్తింపును వదులుకోవాలని కోరుకుంటున్నారు. కాగా వీరిలో 43% మంది వద్ద ఇంకా కుల ధృవీకరణ పత్రాలు ఉండటం, రిజర్వేషన్లు పొందుతూ ఉండటం గమనార్హం. ఇది సమాజంలో వస్తున్న మార్పుకు సంకేతంగా నిలుస్తోంది. జనాభా లెక్కలు కాంగ్రెస్ సర్కార్ బయటపెట్టింది. ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్ ప్లేస్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.